నెగటివ్ స్లాక్ సిగ్నల్ లేట్ గా చేరితే నెగటివ్ స్లాక్ వస్తుంది, టైమింగ్ వైలేషన్ జరిగిందని అర్థం. ఎగ్జాంపుల్, రిక్వైర్డ్ టైమింగ్ 10 ns, అరైవల్ టైమింగ్ 12 ns, స్లాక్స్ 10 ns, 12 ns, 2 ns. సిగ్నల్ 2 ns లేట్ అయింది. జీరో స్లాక్ అరైవల్ టైం ఈక్ రిక్వైర్డ్ టైం అయితే జీరో స్లాక్ ఎగ్జాక్ట్లీ టైమింగ్ మీట్ అయింది. స్లాక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టైమింగ్ క్లోజర్ కి యూజ్ అవుతుంది. స్లాక్ అంటే VLSI టైమింగ్ లో ఒక కీలకమైన కాన్సెప్ట్. సెటప్ అండ్ హోల్డ్ అనాలిసిస్ లో ఇంపార్టెంట్, చిప్ ఫ్రీక్వెన్సీ డిసైడ్ చేయడంలో హెల్ప్ చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడంలో యూస్ఫుల్, టైమింగ్ వైలేషన్స్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. సింపుల్ డిఫరెన్స్: పాజిటివ్ స్లాక్ టైమింగ్ సేఫ్, నెగటివ్ స్లాక్ టైమింగ్ ఫెయిల్, జీరో స్లాక్ ఎగ్జాక్ట్ టైమింగ్ మ్యాచ్. స్లాక్ క్లియర్ గా అర్థమైతేనే ఎస్టే ఈజీ అవుతుంది. మా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, VLSI AI Lab పేజ్ని ఫాలో కొట్టండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ యూ: చిప్ పర్ఫార్మెన్స్కి స్లాక్ ఎలా హెల్ప్ చేస్తుంది? మీకు తెలుసా? ఓన్సారి కామెంట్ చేయండి.